1,00,000 కోట్లు కాళేశ్వరం సొమ్ము మింగినటువంటి కేసీఆర్ను మేము శాసనసభ లోపల తీర్మానం చేసి మేము మా ప్రభుత్వం తరపున ఏసీబీకి మేము స్వాగతిస్తే ఇప్పటి వరకు ఆ ఫైలు ఫార్ములా ఈ కేసుకు సంబంధించి కాళేశ్వరం స్కామ్కు సంబంధించి మోడీ ఆఫీస్ లోపల ఆ ఫైలు మూలకు పోయినాయి తప్ప ఇట్లాంటి అరెస్టులు లేవు. 48 గంటల లోపల సిబిఐకి అప్పగిస్తే కేసీఆర్ని అరెస్ట్ చేస్తామని దిక్కు బండి సంజయ్, కిషన్ రెడ్డి అప్పుడు మాట్లాడారు. ఈ కేసును అప్పగించిన తర్వాత సప్పుడు ఎత్తలేరు. వాళ్ళు కాపాడుతున్నది ఎవరు? మరి రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రధాని మోడీ, అమిత్ షా కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్కు ఏటీఎం లెక్క ఉన్నదని చెప్పేసి పెద్ద పెద్ద మీటింగ్ లోపల మాట్లాడారు. మీరు ఏం చేస్తారో చూద్దామని మీకు అప్పగిస్తే మీరేం చేసిర్రు? వాళ్ళని కాపాడుతున్నారు. హరీష్ రావును కాపాడుతున్నారు, కేసీఆర్ను, కేటీఆర్లను కాపాడుతున్నారు. 8 మంది ఎంపీలను ఇస్తే మీరు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిర్రు? అందులో 2 కేంద్ర మంత్రులు చేసుకున్నారు. తెలంగాణకు తెచ్చింది ఏమైనా ఉన్నదా? వాళ్ళ రాష్ట్రానికి నిధులు ఎందుకు తేవడం లేదని ప్రశ్నించారు. కేంద్రంలో ప్రభుత్వం మీదే ఉన్నది, ప్రధాని మీ ఓడే ఉన్నాడు, మరి ఫండ్స్ ఎందుకు తేలేకపోతున్నారో అరవింద్ చెప్పాలి. నిజామాబాద్కు ఎయిర్పోర్ట్ ఈ రోజు దాకా రాలే, హైదరాబాద్ మెట్రోకు రూపాయి తీయలే, మూసీ ప్రక్షాళనకు 10 పైసల సాయం చేయలే, రీజనల్ రింగ్ రోడ్డు చర్చనే లేదు. ఏం తెచ్చి ఇచ్చిరని అలా మీరు ఓట్లు అడుగుతున్నారు. ఓట్లు మాత్రమే కావాలా? తర్వాత జనం వారి అవసరాలు వద్దా? మీకు ఓట్లు అప్పుడే జనం గుర్తుకొస్తారు.